Dear students, ఈ వీడియోలో మనము రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు యాడ్ టూ నంబర్స్. ఒక టూ నంబర్స్ని యాడ్ చేయడానికి మనము సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన సి ప్రోగ్రామ్ అని అనుకుంటే, సో మనం రాసే ప్రోగ్రామ్ ఏంటంటే టూ నంబర్స్ని యాడ్ చేయాలి. సో మనం ప్రోగ్రాంలో ఒక టూ వేరియబుల్స్ అయితే తీసుకుందాం, ఓకేనా. సో ఈ టూ వేరియబుల్స్కి మనము వాల్యూస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ వచ్చేసి 10 అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ 20 అనుకుందాం, ఓకేనా. సో ఏ విల్ గెట్ 10 అండ్ బి విల్ గెట్ 20. సో ఈ టూ నంబర్స్ని మనం యాడ్ చేసి ఫైనల్గా మనము రిజల్ట్ అనేది మనము ఇవ్వాలి, ఓకే. సో 10 + 20 = 30. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ టూ నంబర్స్ మనం ఎక్కడి నుంచి రీడ్ చేయాలి అంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి, ఓకేనా. సో వాల్యూ ఆఫ్ ఏ, వాల్యూ ఆఫ్ బి, ఈ రెండు కూడా మనము కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి. కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి? స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ని రీడ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్. అండ్ ఫైనల్గా మనం ఇక్కడ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ప్రింట్ చేయాలంటే మానిటర్ మీద ప్రింట్ చేయాలి, స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి, ఓకే. సో ఏదైనా మనం ప్రింట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి? ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్. సో ఈ విధంగా మనము సి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ రైట్ హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఓకే, అండ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h, conio.h, and void main function, and declare the variables int a comma b, and take sum అనే ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ అయితే తీసుకుందాం మనం. సో ఈ ఏబి యాడ్ చేసిన తర్వాత ఆ ఫైనల్ రిజల్ట్ అనేది మనము సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం, ఓకే. సో క్లియర్ స్క్రీన్. సో ఇప్పుడు మనకు ఏకి బికి వాల్యూస్ మనము కీబోర్డ్ నుంచి తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వాలి కాబట్టి యూజర్కి ఒక మెసేజ్ మనం ప్రింట్ చేయాలి. ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పేసి ఒక మెసేజ్ మనం యూజర్కి చూపించాలి, ఓకే. మరి ప్రింట్ఎఫ్ రాయాలి. ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఈ మెసేజ్ మనము స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఈ మెసేజ్ చూసే యూజర్ ఏం చేస్తాడంటే ఏకి బికి వాల్యూస్ అయితే ఇస్తాడు. మరి ఎలా ఇస్తాడంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ మనము రాస్తే దాని ద్వారా కీబోర్డ్ నుంచి ఇస్తాడు. సో స్కాన్ఎఫ్ ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి? 2 వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి 2% %d. ఇక్కడ మీరు స్కాన్ఎఫ్లో %d మధ్య స్పేస్ ఏమి ఇవ్వద్దు, జస్ట్ కంటిన్యూస్గా % రాసేసేయండి, కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. సో ఈ విధంగా ఏకి బికి వాల్యూస్ ఇవ్వాలి. స్కాన్ఎఫ్ గురించి డీటెయిల్గా నేను ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే. సో నెక్స్ట్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఏకి బికి ఇంకా యాడ్ చేయాలి, ఓకేనా. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి వాల్యూస్ రెండు కూడా యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ మనకు సమ్లోకి మనము స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అది సమ్ అనే వేరియబుల్లో ఉంది, ఓకే. సో మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేసి మన యూజర్కి అవుట్పుట్ చూపించాలి. సో ప్రింట్ఎఫ్ ఇన్ ఎ న్యూ లైన్ రిజల్ట్ ఆఫ్ అడిషన్ ఈజ్ %d కామా సమ్. రిజల్ట్ ఆఫ్ %d కామా సమ్. అలాగే ప్రింట్ఎఫ్ గురించి కూడా ఒక వీడియో చేశాను, ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ వీడియో చెక్ చేయండి. సో మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే రిజల్ట్ ఆఫ్ అడిషన్ ఈజ్, ఇంతవరకు మనకు అవుట్పుట్లో యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇక్కడ %d ప్లేస్లో మనకు %d ప్రింట్ అవ్వదు, వాల్యూ ఆఫ్ సమ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఈ %d ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే దానికి సంబంధించి సమ్ అని రాసాము మనము, ఆ సమ్ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది, ఓకేనా. రైట్. అండ్ ఫైనల్గా రైట్ get ch and close the main function. సో నేను ఆల్రెడీ చెప్పినట్లు
printf ఫంక్షన్ వర్క్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా stdio.h అనే హెడర్ ఫైల్ని కంపల్సరీ మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ ఇంకా getch ఫంక్షన్ ఈ రెండు కూడా కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే మనము #include conio.hని కంపల్సరీగా మనము మన ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంపైల్ చేద్దాం ప్రోగ్రామ్ని. ఆల్ట్ పట్టుకొని మనము Alt+F9 ప్రెస్ చేయాలి. సో నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే Ctrl+F9. సో ఈ విధంగా మనకు ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ A అండ్ B చెప్పేసి అడుగుతుంది. సో A వాల్యూ 10 ఇవ్వండి, స్పేస్ కొట్టిన తర్వాత B వాల్యూ 20 అండ్ ప్రెస్ ఎంటర్. దెన్ యూ విల్ గెట్ ది అవుట్పుట్. రిజల్ట్ ఆఫ్ అడిషన్ ఈస్ 30 అని చెప్పేసి వస్తుంది. సో ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ Ctrl+F9 ప్రెస్ చేయండి. 150 ఈజ్ ద వాల్యూ ఆఫ్ A అండ్ 250 ఈజ్ ద వాల్యూ ఆఫ్ B అండ్ ప్రెస్ ఎంటర్. సో 150 + 250 మనకు యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ వచ్చేసి 400. సో రిజల్ట్ ఆఫ్ అడిషన్ ఈస్ 400. సో ఈ విధంగా మనకు అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే.